సో ఈరోజు సెక్షన్లో మనం వీరే మెటీరియల్స్ అంటే వీరే మెటీరియల్స్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే వీరే తాలూకా రెండరింగ్ సెట్టింగ్స్లో ఫస్ట్ ఏం చేయాలంటే మనం వీరే అడ్వాన్స్డ్ 3.6 అని చెప్పేసి, అలాగే ఇక్కడ మనం ఏం చేస్తామంటే అవుట్పుట్లో మనకి ఎట్లాగా కావాలి అంటే ఫర్ సపోజ్ నాకు హెచ్డి టీవీలో నేను పెట్టుకుంటాను, వీరేలో ఫ్రేమ్ బఫర్లో ప్రోగ్రెసివ్ అని పెట్టుకొని దీంట్లో ప్రైమరీ ఇరిడికేషన్ మ్యాప్ అని మనం పెట్టుకుంటాం. ఓకే, సో ఇక్కడతో మనకి వీరే మెటీరియల్ తాలూకా సెట్టింగ్స్ అయితే ఫినిష్ అయిపోయాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ఎగ్జాంపుల్గా నేను ఒక షేప్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రైట్ క్లిక్ చేసుకొని కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ చేసి, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ యొక్క పాలిగాన్ నేను సెలెక్ట్ చేసుకొని ఈ పాలిగాన్ దాంట్లో ఇన్సర్ట్ అని చెప్పి, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇంచెస్ అనేది పెట్టుకుంటాను. సో పెట్టుకొని దీన్నేమో నేను ఇక్కడ ఓకే అని చెప్పేసి, అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క పార్ట్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని సెలెక్షన్ చేసుకొని దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 ఫీట్ పెట్టుకుంటాను. ఓకే, సో 10 ఫీట్ అనేది నేను పెట్టుకున్నాను. సో 10 ఫీట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫేస్ దగ్గర నేను మళ్ళీ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ కూడా ఎక్స్ట్రూడ్ అనేది నేను పెట్టుకున్నాను అనమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఈ యొక్క ఎడిటబుల్ పాలిగాన్ దాంట్లోది స్విచ్ ఆఫ్ చేసి, సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఎగ్జాంపుల్గా అంటే ఒక బ్లండ్గా నాకు ఇట్లాగా అని నేను ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి కోసం ఏం చేస్తానంటే ఒక షేప్ అయితే షేప్ అవ్వచ్చు, బాక్స్ అయితే బాక్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ బాక్స్ తాలూకా పారామీటర్స్ని మనం అట్లాగా పెట్టుకుందాం. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ తాలూకా పారామీటర్స్లో లెంత్ దగ్గరకు వచ్చేసరికి 7 ఫీటు, అలాగే విడ్త్ దగ్గరకు వచ్చేసరికి 3 ఫీటు, అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ఫీట్ పెట్టుకున్నాను. ఓకే, సో దీనికి కూడా నేను ఏం చేస్తున్నానంటే ఈ కలర్ తీసేసి నేను వైట్ కలర్ నేను పెట్టుకొని, సో దీన్ని ఏం చేస్తానంటే ఓకే అని పెట్టుకుంటాను. సో దీన్ని ఏం చేయాలి ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ పొజిషన్ అంటే నాకు ఈ యొక్క పొజిషన్లో ఇలా పెట్టుకొని, సో ఈ పొజిషన్కి ఏం చేయాలంటే మనం హోల్డ్ చేయాలనుకున్నాం కాబట్టి సో ఈ యొక్క సెంటర్లో మనం ఇలా పెట్టుకున్నాం. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏంటి చేయాలంటే ఈ యొక్క వ్యూకి వచ్చేసి ఈ వ్యూలో మళ్ళీ నేను ఇలా డ్రాగ్ చేసుకుంటాను. ఇలా డ్రాగ్ చేసుకొని విడ్త్ వచ్చేసి ఫర్ సపోజ్ నేను ఇక్కడ 6 ఫీట్ పెట్టుకుంటాను. అలాగే దీన్నేమో రైట్ క్లిక్ చేసేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ చేసుకుంటాను. అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వర్టెక్స్ పాయింట్స్ అనేది నేను తీసుకొని వీటిని నేను ఇక్కడ
ఇలా పెట్టుకుంటున్నాను, అంటే ఏదో ఒక రఫ్ ఎగ్జాంపుల్ టైప్ లాగా అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని సెలెక్షన్ చేసుకొని క్రియేట్లోకి వెళ్ళిపోయి, సో క్రియేట్లో కాంపౌండ్ ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ నేనేమో ప్రో బులియన్ అని చెప్పేసి ఇక్కడ నాకు పిక్ స్టార్టింగ్ అనేది తీసుకొని, సో వెదర్ మనం సబ్ట్రాక్ట్లో ఉన్నామా లేదా చూసుకొని, సో ఇది అండ్ ఇది నేను సబ్ట్రాక్షన్ చేసేసుకున్నాం. ఓకే, సో సబ్ట్రాక్షన్ అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ కింద మార్చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటి చేయాలనుకుంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు నేను దీని మీద మెటీరియల్స్ అనేది అప్లై చేయాలనుకున్నాను. ఓకే, అయితే ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఏంటంటే ఒక అంటే ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనం కొంత షేప్ ఆఫ్ ద డిజైన్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మెటీరియల్స్ని అంటే ఏంటి, సో వేరే తాలూకా మెటీరియల్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అంటే మెటీరియల్ ఎడిటర్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత న్యూ స్లాట్లో ఏం చేస్తామంటే ఇక్కడ స్టాండర్డ్ అని మనం క్లిక్ చేయాలి. సో స్టాండర్డ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇందులో నాకు వీరే అని ఉంటుంది. వీరే అనే దాంట్లో వీరే మెటీరియల్స్ అని నేను తీసుకుంటాను. ఓకే, సో తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ కలర్ దగ్గర మనం ఏం చేస్తామంటే మనం ఒక మెటీరియల్ మ్యాప్ అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ నేను బిట్ మ్యాప్ అని తీసుకొని, సో అంటే నేను ఒక బిట్ మ్యాప్ ఇమేజ్ అనేది అంటే ఆల్రెడీ నేను ఏం చేశాను కొంత డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఆ డౌన్లోడ్ చేసుకున్న మెటీరియల్స్ని మనం ఏ రకంగా మనం అప్లై చేయాలనేది ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక ఫ్లోరింగ్ తాలూకా మెటీరియల్స్ని మనం అప్లై చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది అప్లై చేద్దాం. సో దీన్ని నేను ఫ్లోరింగ్ చేద్దాం అనుకున్నాను. ఓకే, సో దీనికన్నా క్వాలిటీది కొంచెం మనం ఓపెన్ చేసుకుంటే సో ఓకే అని చెప్పాలి. సో ఓకే అని చెప్పిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని సెలెక్షన్ చేసుకొని దీంట్లో ఏం చేయాలంటే పాలిగాన్ అని చెప్పి, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ ఫేస్ ఏదైతే ఉందో ఆ ఫేస్ మీద నేను ఎగ్జాక్ట్గా ఏం చేస్తానంటే ఈ యొక్క మెటీరియల్ని రెండు కూడా నేను పెట్టేసి అజైన్ అనేది నేను చేసుకున్నాను అనమాట. సో అజైన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూస్తే ఏమైందంటే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఫ్లోరింగ్ అనేది మనకి అప్లికబుల్ అయిపోయింది. అయితే ఒకవేళ నాకు ఎగ్జాక్ట్గా ఫ్లోరింగ్ది సరిపోయింది అని అనుకుంటే కనుక మనం ఎటువంటి చేంజెస్ చేయక్కర్లేదు. టైలింగ్ ఏమైనా నేను మార్చాలి అనుకుంటే సో ఇక్కడ నేను 2 అని ఇవ్వగానే ఇక్కడ నాకు ఆటోమేటిక్గా చేంజింగ్ అనేది వచ్చేసిందండి. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే గో టు పేరెంట్ అంటే నాకు అక్కడ వర్క్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం రిఫ్లెక్షన్ అంటే చిన్న రిఫ్లెక్షన్ కావాలి నాకు. అందుకని ఇక్కడ రిఫ్లెక్షన్ కాలమ్కి వెళ్ళి నేను ఇక్కడ చిన్నది డౌన్ రిఫ్లెక్షన్ చేస్తాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ బాగా డౌన్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ మ్యాప్స్ అని మనకి ఒక ఆప్షన్ వస్తుంది అన్నమాట. సో ఈ యొక్క మ్యాప్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనం ఈ మ్యాప్స్లో ఫర్ సపోజ్ నేను ఈ డిఫ్యూజ్ మ్యాప్ అంటే ఆల్రెడీ అప్లై చేసిన దాన్ని కాపీ చేసి ఇక్కడ ఏం చేయాలంటే మనం బంప్ మ్యాప్ అని మనకు ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మనం పేస్ట్ చేసి మనం బంప్ వాల్యూ ఓకే అనుకుంటే అది అట్లాగా మనం ఒకటి అప్లై చేసాం. ఓకే, సో ఇప్పుడు నేను రెండో మెటీరియల్ని అప్లై చేయాలనుకున్నా.
సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే మళ్ళీ మనం ఒక అనదర్ న్యూ స్లాట్ అనేది నేను తీసుకొని స్టాండర్డ్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ మనం వేరే మెటీరియల్ మ్యాప్ అని చెప్పేసి ఈ కలర్లో అంటే మనం ఏంటి టెక్స్చర్ అప్లై చేయాలి అనుకుంటున్నాము అనే దాని గురించి మనం ఇక్కడ ఏంటైతే అప్లై చేద్దాం అనుకుంటున్నామో సో ఆ పార్ట్ అనేది మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది నేను సెలెక్షన్ చేసుకున్నాను. సో చేసుకొని దీన్ని ఓకే అని చెప్పుకున్నాను. ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ పాలిగాన్ ఫేస్ని నేను ఇలా సెలెక్షన్ చేసుకొని సో ఇక్కడ మనం కంట్రోల్ కీ ప్రెస్ చేసి ఈ రెండాట్ల దగ్గర ఏం చేయాలంటే మనం షో మెటీరియల్స్ అనేది మనం అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇది ఎడిటబుల్లో చేయడం వల్ల నాకు మెటీరియల్ అనేది మనకి ఇట్లాగ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ మ్యాపింగ్ ఉన్నప్పుడే ఇక్కడ ఏం చేయాలంటే మనం గో టు పేరెంట్కి వెళ్ళిపోయి సో ఇది క్లోజ్ చేసుకొని సో ఇక్కడ ఏం చేయాలంటే మనం యూవీడబ్ల్యూ మ్యాప్ అనేది మనం ఇక్కడ అప్లై చేయాలి. సో యూవీడబ్ల్యూ మ్యాప్లో ఏం చేయాలంటే మనం బాక్స్ అని ఇవ్వాలి. సో ఎప్పుడైతే నేను బాక్స్ అని ఇచ్చానో ఇక్కడ నాకు ఆటోమేటిక్గా నేను ఏదైతే మెటీరియల్ ఇచ్చానో అది నాకు సెట్ అవుతుంది. సో అట్లా కాకుండా ఇంకా ఏవైనా మనకి చేంజెస్ కావాలా మెటీరియల్ అనుకుంటే ఇందులో మనం క్లిక్ చేసుకుంటే ఇందులో మనం కావాలనుకుంటే టైలింగ్స్ని మనం చేంజ్ చేసుకుంటాం. అంటే టైలింగ్ రేట్ ఎప్పుడైతే మనం చేంజ్ చేస్తామో సో నాకు ఏదైతే నేను మ్యాపింగ్ అప్లై చేశానో అది నాకు ఇక్కడ రియల్ లుక్ అనేది మనకి తీసుకొస్తుంది. ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేద్దామంటే లైటింగ్ మనం పెట్టుకున్న తర్వాతే దీని తాలూకా రెండరింగ్ అనేది మనం చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక సర్ఫేస్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. సో దానికి ఏంటంటే ఇక్కడ ప్లేన్ అని మనం క్రియేట్ చేసుకొని దీనికి కూడా ఒక ప్లేన్ సర్ఫేస్ ఓకే ఇది తీసేద్దామండి బాగా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లైటింగ్లోకి వెళ్ళిపోయి లైటింగ్లో వీరే అని చెప్పి ఇక్కడ వీరే లైటింగ్లో సో మనం ఫ్రంట్ వ్యూలో అంటే ఇది ఈ పార్ట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఏం చేద్దామంటే లేకపోతే టాప్ వ్యూలో సో నేను ఈ పార్ట్ ఆఫ్ వరకు లైట్ని పెట్టుకుంటున్నాను. సో ఈ లైట్ని నేను ఏం చేస్తున్నానంటే కొంచెం మీదకి ఇలాగా తీసుకొస్తున్నాను. అలాగే తీసుకొచ్చిన తర్వాత కాస్త ఆపోజిట్ డైరెక్షన్లో నాకు కావాలి కాబట్టి కొంచెం ఇట్లా తీసుకొచ్చి నేనేమో రొటేషన్ అనేది తీసుకుంటాను. అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మరీ ఎంత దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా మనం పెట్టుకొని సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ రెండర్ అవుట్పుట్ అనేది మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. సో ఏదైతే నేను రెండర్ అవుట్పుట్లో అంటే F9 ప్రెస్ చేసి ఇచ్చానో సో అది నాకు ఇక్కడ చాలా క్వాలిటీగా నాకు ఏంటంటే ఆ యొక్క మెటీరియల్ అనేది మనకి ఇక్కడ చూడండి. నాకు ఇప్పుడు రిఫ్లెక్షన్ కూడా ఇగోండి ఇక్కడ చూసారా రిఫ్లెక్షన్ కూడా నాకు ఈ పార్ట్లోకి వచ్చింది. ఇంకా నేను రిఫ్లెక్షన్ పెంచుకుంటే నాకు రిఫ్లెక్షన్ కూడా మ్యాప్ మీద ఆటోమేటిక్గా అండ్ మోరోవర్ ఇక్కడ చూసారా డెప్త్ వచ్చింది ఈ యొక్క మార్బల్ మెటీరియల్ దగ్గర. ఎందుకని నేను అక్కడ బంప్ అనేది ఇవ్వడం వల్ల నాకు ఇంత రియల్ లుక్నెస్ ఇప్పుడు చూడండి అసలు యాజ్ ఇట్ ఈజ్
ఇంటీరియర్లో పార్ట్ ఎలాగైతే అంటే మనకి ఒక లుక్ ఉంటుందో అలాగా రియలిస్టిక్ వ్యూకి మనం బై యూజింగ్ ఆఫ్ మెటీరియల్స్ ఇచ్చేసి తీసుకొచ్చేసాం అనమాట. అంటే మనకి ఇంత సింపుల్గా ఉంటుంది. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇట్లా కాకుండా నేను రైలింగ్ టైప్ లాగా నేను క్రియేట్ చేయాలనుకోండి, అంటే బాల్కనీ దగ్గర క్రియేట్ చేయాలనుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే Alt W వచ్చేసి ఇక్కడ అంటే దేనికైనా కూడా లైన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో షేప్స్లోకి వెళ్ళి లైన్ టూల్లోకి వెళ్ళి ఇక్కడ స్నాపింగ్ అనేది నేను ఇక్కడ నుండి ఇక్కడికి నేను స్నాపింగ్ తీసుకున్నానది. సో స్నాప్ తీసుకొని రైట్ క్లిక్ చేస్తే అది నాకు కట్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ స్నాప్ అనేది ఆపేసి సో టాప్కి ఇలాగ నేను తెచ్చుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను దీనికి ఏం చేయాలి, ఒక సర్ఫేస్ కావాలి అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తామంటే రెండరింగ్ దాంట్లో ఇక్కడ ఏం చేయాలి మనం ఎనేబుల్ వ్యూ పోర్ట్ ఎనేబుల్ రెండర్ వ్యూ అని చెప్పేసి సో ఇందులో మనకి రేడియల్ అంటే ఏంటి రౌండ్ షేప్ అని అర్థం అనమాట. సో డైరెక్ట్గా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక 3 కాపీస్ని ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ 3 కాపీస్ అనేవి నాకు ఇక్కడ వచ్చేసాయి. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే మెటీరియల్ నేను అప్లై చేయాలి అనుకున్నాను. ఓకే, సో మెటీరియల్ అప్లై చేయాలి కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఈ యొక్క మెటీరియల్ లైబ్రరీ అంటే మెటీరియల్లో మనం ఆల్రెడీ ఏం చేయాలంటే వీటిని సెలెక్షన్ చేసుకోవాలి. అంటే ఏది మనం ఫస్ట్ మెటీరియల్ ఎడిటర్ ఓపెన్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక న్యూ స్లాట్లోకి వెళ్ళిపోయి స్టాండర్డ్ అని చెప్పేసి ఈ స్టాండర్డ్లో ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఏం చేసామంటే వేరే మెటీరియల్ ఫ్రీ డౌన్లోడ్ అని చెప్పేసి మనం కొన్ని మెటీరియల్స్ అనేది డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం. సో వాటిని ఓపెన్ చేయాలంటే ఇక్కడ చూడండి స్టాండర్డ్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క బటన్ మీరు క్లిక్ చేస్తే ఓపెన్ మెటీరియల్ లైబ్రరీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది మనం ఏం చేయాలంటే ఈ యొక్క మెటీరియల్ అంటే మనం దీన్ని ఎక్కడ మనం ప్లేస్ చేసుకున్నాము అనే దాన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మెటీరియల్స్ని ఎక్కడ మనం పెట్టుకున్నామో అక్కడికి మనం ముందు వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఆ యొక్క లొకేషన్లో ఆ యొక్క ఫోల్డర్ ఏవైనా ఉంటే కనుక సో మనం ఇక్కడ సో ఇక్కడ మనం ఐఎస్ లైక్స్ ఎక్కడ పెట్టాను ఎస్ దాంట్లో టెక్సస్ సో ఇక్కడ మెటీరియల్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐరన్ కావాలనుకున్నాను. సో ఐరన్ మెటీరియల్ ఇవ్వండి, ఇది మనం ఈ మెటీరియల్ నేను ఏం చేయాలంటే డైరెక్ట్గా ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే నాకు ఆ ఐరన్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇవ్వండి ఈ ఐరన్ మెటీరియల్ నాకు వచ్చేసింది. దీన్ని జస్ట్ డబల్ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది.
ఆ మెటీరియల్ అంతా కూడా. అంటే అవి ఎలా మోడిఫికేషన్ అనేది ఇక్కడ మీరు కావాలంటే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేయాలి మనం, సో మనం దేని మీద అయితే అప్లై చేయాలనుకుంటున్నామో దాని మీద అది సెలెక్ట్ చేసేసి మనం ఏం చేస్తామంటే వాటిని మనం అప్లై చేసి చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొంచెం జూమ్ చేద్దాం. అవునవును, ఇగోండి చూసారా, ఐరన్ తాలూకా షేప్ అనేది మనకు వచ్చేసింది. అంటే ఓన్లీ మనం మెటీరియల్స్లోనే అటువంటివి మనకి సాధ్యపడుతుంది. అది లైన్ టూల్ ద్వారానే మనం చేసుకున్నాం. అది చూపిస్తాను ఒక్క నిమిషం. సో అట్లాగా మనకి ఏమైనా కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవి తీసేద్దాం. సో అలా కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ వ్యూలోకి వచ్చేసి టాప్ వ్యూలో ఏం చేయాలంటే మనం ఇక్కడ లైన్ టూల్ తీసుకొని ఈ లైన్ టూల్లో ఏం చేస్తామంటే ఓ స్నాప్ అనేది ఆన్ చేసుకొని, సో ఇక్కడ ఓ స్నాపింగ్ అలాగే ఇక్కడ కూడా ఓ స్నాపింగ్ చేసుకొని పర్లేదులేండి. ఇక్కడ రైట్ క్లిక్ చేసి, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం దాని తాలూకా మోడిఫైర్స్లోకి వెళ్ళిపోయి, సో వర్టెక్సెస్ అనేది ఆన్ చేసుకొని ఆ వర్టెక్స్ పాయింట్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని ఏం చేయాలంటే మనం దిగువకి డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే, సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తాను, ఇప్పుడు కొంచెం ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టుకుంటే నాకేమవుతుందంటే ఆ షేపింగ్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. చూసారా? సో అంటే మనం ఆ షేప్ మనం క్రియేట్ చేసిన దాన్ని బట్టి మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. అంటే మనం ఎగ్జాక్ట్గా మనం క్రియేట్ బెండింగ్స్ తీసుకున్నామంటే సో అదే యాజ్ ఇట్ ఈజ్గా మనకి వస్తుంది అన్నమాట. ఓకే, సో దీనికి మనం మళ్ళీ మెటీరియల్స్ ఇంకా మనకు మోర్ మెటీరియల్స్ కావాలి అనుకుంటే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఏంటంటే మనం ఆబ్జెక్ట్స్ని ఎట్లాగా మనం డిజైన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఆ లైన్ తాలూకా ఫ్రేమింగ్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ ఏది కూడా నాకు చూసుకోవాలి. సో వర్టెక్స్ అని చెప్పి, సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని అంటే ఇక్కడ మనం లెవెలింగ్ చేసుకోవడం, వర్టెక్స్ పాయింట్ మనం తీసుకొని దాన్ని మనం ఎట్లాగా మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాము. సో ఇట్లాగనమాట. ఓకే, చూపించిన ఎలివేషన్లో ప్లెయిన్ గ్లాస్ అయితే ఎలా ఉంటుంది? ఓన్లీ గ్లాస్ బాగానే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి.
సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ ఏం చేయాలంటే వీరే మెటీరియల్స్ ఫ్రీ డౌన్లోడ్ అని మనం తీసుకొని, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం క్లిక్ చేసుకుంటే వెబ్ పేజ్ అనేది మనకి ఈ రకంగా ఉంటుంది. ఇందులో ఓపెన్ అయిన తర్వాత మనకి ఎటువంటి టైప్ కావాలి అంటే వుడ్ టైప్ కావాలా, మెటల్స్ అంటే సో దీస్ ఆర్ కాల్డ్ మెటల్స్. అండ్ అట్లాగే మెటల్స్ కాకుండా గ్లాస్ టైప్ కావాలనుకున్నా కూడా ఇక్కడ మనకి గ్లాస్ ఉంటాయి. ప్లాస్టిక్ మెటల్స్లోను సో దీన్ని మనం డౌన్లోడ్ ఓకే. ఓకే, సో ఇప్పుడు ముందు దాని గురించి చూద్దాం. సో కంట్రోల్ జే చేసి ఈ యొక్క ఫోల్డర్ని తీసుకొని దీన్ని ఇక్కడ కట్ చేసుకొని, సో మన తాలూకా మెటీరియల్స్ అనేవి ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాకి మనం తీసుకువెళ్ళిపోయి, సో ఇక్కడ మెటీరియల్స్ దాంట్లో రైట్ క్లిక్ పేస్ట్. సో ఇది ఎక్స్ట్రాక్ట్ హియర్. ఓకే, సో ఇప్పుడు మనం దాని మీద అప్లికబుల్ చేద్దాం. సో ఇక్కడ మనం సో దీని మీద మనం సో ఇక్కడ ఏం చేయాలంటే మనం మెటీరియల్ మనం ఓపెన్ చేసి ఒక న్యూ స్లాట్ ఓపెన్ చేసి స్టాండర్డ్ ఇక్కడ ఓపెన్ మెటీరియల్ ఎడిటర్. సో మన తాలూకా లొకేషన్ ఆఫ్ ద డైరెక్టరీ అనేది ఎక్కడైతే మనం స్టోర్ చేసుకున్నామో ఆ ఏరియాలోకి మనం వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ ఈ మెటీరియల్ నేను ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇక్కడ రెండు వచ్చాయి. స్టాండర్డ్ స్టీల్లోనే రెండు రకాలు వచ్చాయి. సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇది డబల్ క్లిక్ చేస్తున్నాను. సో దీని మీద అప్లై చేసుకుంటాను. సో అప్లై చేస్తే